హనుమాన్కు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి బంటులాగా మేము ఈ దేవాలయాన్ని, ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన మా నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసన మండలి సభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొదటి ఓటమి అందించిన నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు, మరి నవీన్ కుమార్ రెడ్డి గారితో పాటు మా గౌరవ ముఖ్య నాయకులందరం వచ్చాం. మా సోదరుడు రవి గారు బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు, మరి లోక కళ్యాణం కోసం మరి గోపాల్ నాయక్ గారు, నరసింహనాయక్ గారు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. లోక కళ్యాణం కోసం ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పరితపించే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరింత దృఢంగా ఉండాలని, అధికారంలోకి రావడానికి అమాయకమైన మా గిరిజనులు, పేదవాళ్లకు మాయమాటలు చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి స్వామివారిని మేమందరం కలిసి వేడుకున్నాం.